నాకు పిల్లలు పుడతారు అన్న రిపోర్ట్స్ తో వచ్చారు. దుర్గమ్మ మళ్ళీ కథలు మొదలు పెట్టింది. నీ కథలు ఆపుతావా? కథలు చెప్పడం మీకు అలవాటు. ఈ వీడుగారు నిఖార్సైన మనిషి. ఇప్పుడు ఈవిడ చెప్తే నేను నమ్మాలి. వాళ్ళలా నువ్వు కూడా మూర్ఖంగా మాట్లాడకత్తయ్యా. పాపా చా పుచ్చ పగులుతుంది, నోరు మూసుకుని నిలబడు. అసలేం జరిగింది అంటే మీ వారిని కూడా తీసుకుని హాస్పిటల్కి రావాలి. నేను మా ఆయనకు అసలు ఈ విషయం చెప్పలేదు, దాచాను. అందుకే కొంచెం ఈ టెస్ట్లన్నీ అయ్యి పూర్తిగా రిపోర్ట్స్ వచ్చే వరకు ఆయనకేం చెప్పకండి. ఇది జరిగింది. ఈ సిస్టర్ స్పృహలోకి వచ్చాక విషయం నాతో చెప్పింది. అయినా సాక్ష్యం లేదు కాబట్టి, మీరు కల్పితమని అంటారు కాబట్టి ఇప్పటిదాకా నేను నిజం చెప్పలేదు. ఈ రిపోర్ట్స్ కోసమే ఇప్పటిదాకా వెయిట్ చేశాను అత్తయ్య. డాక్టర్ గారు, ఈ రిపోర్ట్స్ అందరికీ చూపించండి. ఆ అబద్ధపు రిపోర్ట్స్ కూడా చూపించండి. వీళ్ళకి అర్థమయ్యేలా మీరే చెప్పండి. దీంట్లో చాలా వివరంగానే ఉందమ్మా, మీరే చూడండి. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. సమయానికొచ్చి నా జీవితాన్నే కాపాడారు. మీ మేలు ఈ జన్మలో తీర్చుకోలేను. దుర్గమ్మ ఇదంతా అబద్ధం. వీళ్ళేదో ఫేక్ క్రియేట్ చేశారు. నువ్వు మారావని హారతులిచ్చి స్వాగతాలు పలికాను. ఇంత దుర్మార్గానికి ఒడిగడతావా? ఏం మనుషులు మీరు? ఇలాంటి పాప పనులు చేసి పెళ్ళైన వాడికి పెళ్ళం కావాలని చూస్తావా? అసలు మా జీవితాలు నాశనం చేసి మీరేం బాగుపడదాం అనుకున్నారు? ఆదిత్య, వాళ్ళు పగలు ప్రతీకారాల కోసం ఎంతకైనా దిగజారుతారు. ఏ పాపానికైనా ఒడిగడతారు.
అనవసరంగా నా మీద నిందలు వెయ్యకు తులసి. ఈ పాపంలో నాకు భాగం లేదు. అంతా ఈవిడి గారు చేసుండొచ్చు. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు నాకేం తెలీదంటే మేము నమ్ముతాం అనుకున్నావా? బాగా ఉంటే మాకేంటి, లేకపోతే మాకేంటి? మీతో మాకు సంబంధం ఏంటి? ఉండవతలకి మరి అత్తయ్య పెళ్ళి ఇంకా ఏం పెళ్ళే? తులసికేం లోపం లేదని తేలింది కదా. వాళ్ళ పాపానికి దేవుడే తగిన శిక్ష వేశాడు. ఇంకా ఇక్కడే నిలబడ్డారంటే ఉండవతలకి. ఇది అత్తయ్య వాళ్ళ ఇల్లు. వాళ్ళని పొమ్మనడానికి నువ్వెవరు? ఓయ్, వాళ్ళకి నీ వత్తాసేంటే? వాళ్ళతో పాటు నువ్వు వెళ్తావా? ఇప్పుడు నేను ప్లాన్ మార్చుకొని వీళ్ళని నమ్మించాలి. ఏంటమ్మా ఇదంతా? నువ్వు ఇలాంటి దానివి కాబట్టే నీ పద్ధతులు నచ్చక నేను హాస్టల్కి వెళ్ళిపోయాను. నువ్వు మారావు అని ఆంటీ అంటే నమ్మి పెళ్ళని నీ ఇంటికొస్తే నువ్వు పాపం చేసి నన్ను మలినం చేస్తావా? నా జీవితం నాశనం చేస్తావా? నువ్వు మారవా? నన్ను మంచిగా బతకనివ్వవా? ఆంటీ, సత్య ప్రామాణికంగా చెప్తున్నాను, నాకే పాపం తెలీదు. నన్ను అనుమానించి అవమానించకండి. నన్ను నమ్మండి. ప్లీజ్ ఆంటీ, నన్ను నమ్మండి. నిన్ను నమ్మాల్సిన అవసరం దుర్గకు లేదు. నమ్మించే ప్రయత్నం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. అవసరం అనవసరం కాదంకుల్. నాకు ఆంటీ అంటే గౌరవం, ప్రేమ, మర్యాద ఉన్నాయి. హలో, ఆపు. ఈ ఓవర్ యాక్షన్ ఇంకా ఆపు. నువ్వు ఎంత నటించినా మీ తల్లి కూతుళ్ళు ఇంకా ఈ నాటకాన్ని రక్తి కట్టించలేరు. ఈ అపవాదుతో నేను బ్రతకలేను. మీరు నన్ను నమ్మరు కదూ? మీరు నమ్మడం కోసం ఇప్పటికిప్పుడే నా ప్రాణాలు తీసుకుంటాను. మీరెవరూ నా మాటలు నమ్మడం లేదు కదూ? నేను ఏ తప్పు చేయలేదు. ఇప్పుడే నిరూపించుకుంటాను. దానికోసం నా ప్రాణాలు తీసుకుంటాను. అనవసరంగా నీ ప్రాణాలు తీసుకోకు. నిన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు మంచిదానివని నేను నమ్ముతున్నాను. కానీ ఈ కీర్తిని మాత్రం ఈ జన్మకి నమ్మను. నువ్వు మాత్రం ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకు. కీర్తి, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. నా ఇంట్లో నిలబడే అర్హత నీకు లేదు. వెళ్ళవతలికి.
ఐఎమ్ సారీ తులసి. ఆ డాక్టర్ చెప్పగానే నమ్మి నిన్ను బాధ పెట్టాను. సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలనే ఆలోచన కూడా చేయలేదు. ఐఎమ్ రియల్లీ సారీ రా. మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన స్వరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? కోనేటి కలువా ప్రేమ, కన్నీటి కొలువా ప్రేమ, బతికించు చలువా ప్రేమ, చితిపేచు సిలువా ప్రేమ, ఎడబాటు పేరే ప్రేమ, పొరబాటు దారే ప్రేమ, వదులీయమంటే మౌనమా? మధురానుభవమా ప్రేమ, మతిలే మనలో మనకి సారీలేంటి ఆదిత్య? నువ్వు తేల్ మనం థ్యాంక్స్ చెప్పాల్సింది గీతా గారికి, తర్వాత డాక్టర్ గారికి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ మేడం. మోస్ట్ వెల్కమ్. నేను చెప్పాను కదా, తులసి ఏదైనా సాధిస్తుందని. దేవుడెప్పుడు తులసి వైపే ఉంటాడు. ఏంటి ఆదిత్య అలా చూస్తున్నావు? మనం ఈ క్షణం ఇలా కలుసున్నామంటే దానికి కారణం నువ్వే తులసి. నీకు పిల్లలు కలుగుతారని నువ్వు ప్రూవ్ చేయడం వల్లే ఆ పెళ్ళి ఆగిపోయింది. మనం ఇప్పుడు పక్క పక్కన ఉన్నాం, ఒకరికొకరం ఉండగలిగాం. అదే నేను సింధు మెళ్ళలో 3 ముళ్ళు వేయకముందు నువ్వు నిరూపించకపోతే మన పరిస్థితి ఏంటి? తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది. నువ్వు ఒక 10 నిమిషాలు ఆలస్యం అయ్యి ఉంటే మనం ఈ క్షణం ఇలా ఉండేవాళ్ళమే కాదు. నేను అమ్మ మాటకి కట్టుబడి సింధు మెడలో తాలి కట్టుంటే నన్ను క్షమించగలిగేదానివా? నువ్వు లేకుండా నేను బతికేవాణ్ణా? ఒక పక్క అమ్మేమో నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అంది. నేనేమో అమ్మ మాటని కాదని అమ్మని ఎదిరించలేను. ఒకవేళ అమ్మని ఎదిరించుంటే అమ్మ నాకు దక్కేది కాదు. అలా నీ అమ్మ లేకుండా నేను ఉండలేను. నాకు అమ్మ ఎంతో, నువ్వు అంతే. ఎవరిని వదులుకోవాలో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి అమ్మ వైపు మొగ్గు చూపి నీకు అన్యాయం చేసే వరకు వచ్చాను. ఈ నిజం నిరూపించకపోయి ఉంటే నేను నీకెంత ద్రోహం చేసుండేవాణ్ణి, ఎంత అన్యాయం చేసుండేవాణ్ణి. అమ్మ మాట కోసం తాళి కట్టుంటే జీవితాంతం నీకోసం పరితపించుండేవాణ్ణి. నీ స్థానంలో వేరొకరు వచ్చుండుంటే నేను ఖచ్చితంగా బతికుండేవాణ్ణి కాదు తులసి.
మాటలు? నిజం తులసి, నువ్వు లేకపోతే నేను బతికుండేవాణ్ణి కాదు. కానీ ఆ పెళ్లి చేసుకుని నీకు అన్యాయం చేసిన తర్వాత నేను ఈ లోకం విడిచి నీకు మరోలా అన్యాయం చేసేవాణ్ణి. ఇవాళ నువ్వు గెలిచావు, అందరినీ గెలిపించావు, నన్ను దక్కించుకున్నావు, నీవాణ్ణి చేసుకున్నావు. నువ్వెప్పుడు నన్నే గెలిపిస్తున్నావు. కనీసం నీ గెలుపులోనైనా నీకు సహాయం చేయలేకపోతున్నాను. నన్ను క్షమించు తులసి, నన్ను క్షమించు. పిచ్చి మాటలు మాట్లాడక ఆదిత్య. మన మధ్య క్షమాపణలేంటి? నేనెన్నోసార్లు అత్తయ్యని గెలిచాను. ఈసారి కూడా గెలుస్తాననే నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే గెలిచాను. మనం ఓడిపోతామనుకుంటే గెలవగలిగే దాంట్లో కూడా గెలవలేం ఆదిత్య. ముందు మన మీద మనకి నమ్మకం ఉండాలి, దానికి తగ్గ ప్రయత్నం ఉండాలి. అయినా ఇందులో నీ తప్పేమీ లేదా ఆదిత్య. నా మీద ఒక నింద పడింది. ఆ నిందని నిజమని నిరూపిస్తే లబ్ధి పొందాలి అనుకునే వాళ్ళకి నేను బుద్ధి చెప్పాను. నా మీద పడింది నిందే, నిజం కాదు అని అందరి సమక్షంలో నిరూపించుకున్నాను. నన్ను మోసం చేసి నాకు అన్యాయం చేయాలి అనుకునే వాళ్ళ నిజస్వరూపాల్ని బయట పెట్టాను. నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది. నిన్ను నన్ను వేరు చేయడానికి ఆ సింధు కీర్తి నాటకాలాడుతున్నారని అత్తయ్యకి నేను ఎంత చెప్పినా వినే పరిస్థితుల్లో అత్తయ్య లేదు. అందుకే ప్రూఫ్స్ తో ఎవరొచ్చి చెప్తే అత్తయ్య వింటుందో అని తెలిసే ఆ డాక్టర్నే రప్పించాను. కోర్టులో కూడా నిజ నిర్ధారణ చెయ్యాలి అంటే సాక్ష్యాలు ఉండి తీరాలి. అలా సాక్ష్యాలు ఉంటేనే న్యాయం గెలుస్తుంది, ధర్మం నిలుస్తుంది. కన్న తల్లిని చంపుకోలేక, కట్టుకున్న భార్యని వదులుకోలేక నువ్వెంత స్ట్రగుల్ అయ్యావో నేను చూశాను. నువ్వెంత బాధపడ్డావో నేను అర్థం చేసుకోగలను ఆదిత్య. పెళ్ళైనప్పటి నుంచి ఏదో ఒక సమస్యతో నలిగిపోతూనే ఉన్నాం. ఇప్పుడు ఆ సమస్యలన్నీ తొలగిపోయాయి అనిపిస్తోంది. జరిగిపోయిన దాని గురించి వదిలేసాయి. ఈ క్షణం నుంచి మనం ఆనందంగా గడపాలి, సంతోషంగా ఉండాలి. ఇప్పటి వరకు కన్నీళ్లు దిగమింగుకున్నాం, ఆనందాలను త్యాగం చేశాం, ఒకరినొకరు ఓదార్చుకున్నాం. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ క్షణాన్ని పూర్తిగా ఎంజాయ్ చేద్దాం. కొన్ని కొబ్బరికాయలు మీరు కూడా కొట్టొచ్చు కదండి. మొక్కు నీది. ఎవరు మొక్కుకున్నారో వాళ్ళు కొడితేనే పుణ్యం. అవునండి, దేవుడు నా కోరిక తీర్చాడు. నా బాధను అర్థం చేసుకుని సింధుకి ఆదిత్యకి పెళ్లి జరగకుండా చూశాడు. తులసి జీవితం ఏమైపోతుందో అని తెగ కంగారు పడ్డాను. ఆ పెళ్లి జరిగితే తలరాతలు మారిపోతాయి, జీవితాలు కడతేరిపోతాయి. ఈ గండం నుండి నువ్వే కాపాడాలి దేవుడా అని మొక్కుకున్నాను. దేవుడు నా మొర విన్నాడు. ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తే 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. దేవుడు నా కోరిక నెరవేర్చాడండి. అందుకే నా మొక్కు తీర్చుకుంటాను. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎంత కష్టమైనా ఈ కొబ్బరికాయలన్నీ నేనే కొడతాను.
40. తీసుకో ప్రియా. 71.